వెంటనే ఆమె గ్రహించి 3 రోజులు ఉపవాసం ఉండి నేను విజ్ఞాపన చేస్తున్నాను, మరి ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేసుకుని ఈ కళ వచ్చిందండి, నేను నువ్వు జయించావమ్మా అన్న. అంతరంగంలో వచ్చిన చెత్త అది. ఇప్పుడు ఆ చేను అంటే ఏంది? చెత్త. ఆ చెత్తను నువ్వు పట్టుకొని పీకేసావు, దాన్ని జయించావమ్మా అన్న. చూడండి, దీన్ని బట్టి వాక్యం అంటుంది అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకు. అంటే కాపాడుకున్నట్టుగా కాపాడుకునేది ఏమా? కాపాడుకుంటుంది. తన హృదయంలో ఉన్న చెత్తని గ్రహించింది. చూడండి, ఈ రోజుల్లో ప్రభుని కలిగిన మనం, దేవునికి వచ్చిన మనం, అందుకే ప్రభు మీరు గిన్నెయు పల్లెము శుద్ధైనట్టు, ఎలుపు భాగం శుద్ధమైనట్టు ముందు లోపల భాగాన్ని మీరు శుద్ధి చేయండి. ఎందుకంటే ప్రభువు నివాసం ఉండాల్సిన స్థలం ఏది? హృదయంలో. ఈ హృదయాన్ని ఎవరైతే భద్రంగా కాపాడుకుంటారో, ఎవరైతే తన హృదయాన్ని గ్రహిస్తారో, తన హృదయంలో ఉన్న దాని చెత్తని ప్రభు దగ్గర పెట్టి, ప్రభా ఈ మనసు నాకెందుకు, ఇలాంటి స్వభావం నాకు వచ్చింది, ఇది తీసేని ప్రభు అని చెప్పి ఎవరైతే విజ్ఞాపన చేస్తారో అప్పుడు ప్రభు వాళ్ళ మనవి వింటాడు, వారి హృదయాన్ని కడుగుతాడు. అందుకే బైబిల్ అను హృదయ శుద్ధి గల వారు దాన్ని వారు దేవుణ్ణి చూస్తారు. చూడండి, ఒక 80 సంవత్సరాలు ఉంటుంది ఆ తల్లికి. దేవుని సువార్త ఎవరు కనపడ్డా కానీ సువార్త చెప్పుద్ది. అయితే మన సహవాసం కాదు, వేరే సహవాసంలోకి వెళ్ళింది. అయితే నేను మారుమోసిపోయిన తర్వాత ఆ తల్లితో నేను మాట్లాడినప్పుడు ఆమెకు అర్థమైంది, ఎంతోమందికి సువార్త చెప్పిన ఆ వ్యక్తి తను కరెక్ట్గా లేనని గ్రహించి మన దగ్గర రావటం మొదలుపెట్టింది. ప్రతి సండే మన దగ్గర రావటం, వాక్యం వినటం, అనేకులకి దేవుని సువార్త అందిస్తూ ఉండేది. ఆ పేరు మంగమ్మ. 80 సంవత్సరాలు ఉంటాయి. చాలా స్ట్రాంగ్, హుషారుగా ఉంటుంది, దేవుని వాక్యం అందిస్తుంది. అయితే ఒక దినాన తన తమ్ముడి ఇంటికి వెళ్ళిందంట. తమ్ముడి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ తమ్ముడు కొడుకున్నాడంట, తన మేనడు ఉంటే తన మేనడు మీద ఆమెకి ఒక దురాలోచన వస్తుందంట. ఆ మేనడు మీద 24 గంటలు అతనికి వెళ్ళి చూడాలి మనసు వస్తుందంట. ఆ స్వభావం తనకి గ్రహించింది. ఇదేంటి ప్రభువా, నేను 80 సంవత్సరాలు వృద్ధురాలు కదా, నాకు ఇదే స్వభావం ప్రభువా, ఇదే మనసు ప్రభువా, నాకు ఇలాగ వస్తుంది నేను ప్రభువా అని చెప్పి ఆమె ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కానీ ఆమె కంట్రోల్ అవ్వట్లేదంట మనసు. ఇక లాభం లేదని చెప్పేసి తను అక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి ఇంటికని చెప్పి ఇంటికి వచ్చేసినాను. ఇంటికి వచ్చేసి బాగా కన్నీరు కారుస్తుంది. కన్నీరు కాల్చడమే కాకుండా మేము ఎక్కడున్నామో చూసి గబగబా వచ్చేసి కాళ్ళు పట్టుకొని, అయ్యా నన్ను క్షమించాలి, ఇట్లా మా తమ్ముడి ఇంటికి వెళ్ళాను, అక్కడ 2 రోజులు ఉన్నాను, కానీ నాకేందో నా తమ్ముడు కొడుకు మా మేనడు ఉన్నాడు, వాడి మీద నాకు దురాలసి వచ్చిందయ్యా, ఒక చెడ్డ మనసు వచ్చేస్తుంది, ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కానీ నాకు అక్కడ వల్ల కాలేదు, నాకు కూడా వచ్చింది. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా ఉందేమో చూడము, నిత్య మార్గం నన్ను నడిపించు. చూడండి, ఇక్కడ అన్నాడు దావీదు, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకో, నేను ఎలాగుంటున్నాను, నా హృదయం ఎలాగుందో ప్రభా, నీకు ఆయాసకర మార్గంలో నా హృదయ స్థితి నాకు తెలియచేయి ప్రభా, నాకు అర్థం చేయి అని చెప్పి దావీదు దేవునిలో మొరపెడుతున్నారు. చూడండి, ఈ రోజుల్లో అనేకుల్లో పైకి కనపడదు. అందుకే మనుషులు పై రూపాన్ని చూస్తాడగా, దేవుడు అంతరంగాన్ని చూస్తాడంట. పై రూపాన్ని లక్ష్య పెట్టంట, దేవుడు అంతరంగాన్ని చూస్తుంటాడంట. నేను
మరి ఈ సహవాసం మనకు పరిచయం కాక మునుపు నేను ఒక అనుమానం పక్షిని, నా భార్య మీద అనుమానం ఉండేది. అయితే ఎప్పుడైతే మన సహవాసం నాకు పరిచయం అయిందో, అనుమానం స్వభావంలో గురించి ఒకరోజు అయ్యగారు చెప్తున్నారు. కొంతమంది భార్య మీద భర్తల మీద అనుమానం ఉంటుంది, అది కనపడరు అని దేవుడి బిడ్డ చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది. నాకు అర్థమైనప్పుడు అరే, నా గురించే దేవుడి బిడ్డలు మాట్లాడుతున్నారు కదా, నాకు అనుమాన స్వభావం ఉంది కదా అని చెప్పి నా విషయంలో బాగా కన్నీరు కాల్చి పశ్చాత్తాపడ్డాను. పశ్చాత్తాపడడం ఇక్కడ కాకుండా అయ్యగారి దగ్గర ఒప్పుకున్నాను. మరి దేవుడి బిడ్డల దగ్గర సేవకుల ఎదురు కూడా నాలో ఈ స్వభావం ఉంది అని చెప్పి ఒప్పుకొని కన్నీరు కాల్చి పశ్చాత్తాపడ్డాను. చూడండి, ఒకప్పుడు అనుమానం ఉన్నప్పుడు కొట్టేవాడిని, బాధ పెట్టేవాడిని, హింసించేవాడిని. కానీ అనుమాన స్వభావం పోయింది అనుకున్నాను. కానీ అంతరంగంలో ఆలోచనలు మాత్రం పోట్ల. ఎవరితో మాట్లాడినా కానీ ఏంటి అంత నవ్వుతుంది, ఏంటి అంత డీప్కి వెళ్ళాలా, అంత దగ్గరికి వెళ్ళాలా అనే తలంపులు నాలో కనపడుతున్నాయి. మరి ఇలాంటి స్వభావం నాలో ఉంచుకొని, దేవా నేను నీకు ఇష్టడిగా నేను ఎలా ఉండగలను, ఈ స్వభావం మంచిది కాదు కదా అని చెప్పి అనేక పర్యాలు ఆ స్వభావం గురించి ఎంతో కన్నీరు కాల్చానండి. కన్నీరు కావటమే కాక అనేక పర్యాలు నా భార్య కాలుపడి క్షమాపణ అడిగాను. ఇలాంటి తలంపుల్లో ఉన్నాను, ఇలాంటి తలంపు వస్తుంది, ఇలాంటి మనసు వస్తుంది అని చెప్పి అనేక పర్యాలు కన్నీరు కాల్చి ఏడవ పశ్చాత్తపడగా దేవుడి దయని బట్టి ఆ స్వభావం నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు. చూడండి, ఈ రోజుల్లో పైకి భక్తి చేసినట్టుగా కనపడతాం కానీ లోపల అంతరంగంలో జీవితము ఉండదు. దేవుడు చూసేది అంతరంగాన్ని కానీ పైరూపం చూడడు దేవుడు. అందుకని మన అంతరంగంలో ఉన్న స్వభావం ఏంటో దాన్ని మనం ఏం చేయాలంటే పైకి పెట్టాలి. ఎప్పుడైతే మన అంతరంగంలో అసూయ ఉన్నదా, లేకపోతే కొంతమందికి కోపం ఉండదు, కోపం కనపడదు. అందుకని ప్రసంగి గ్రంథంలో ఉండదు, చూడండి, ప్రసంగి గ్రంథంలో అది ఎక్కడ అదే అంతరంగంలో ఆతుపడి కోపడద్దు, బుద్ధిహీనందు కోపము సుఖ నివాసం చేయను. చూడండి, చాలండి. ఆతుపడి కోపడద్దు, బుద్ధిహీనందు అంతరంగంలో కోపము సుఖ నివాసము చేయదు. అంటే పైకి కనపడదు కానీ లోపల మాత్రం కోపం ఉంటుంది. మరి అది కరెక్టా? లోపల కోపం పెట్టుకొని పైకిగా ప్రేమతో మాట్లాడుతాం, చక్కగా మాట్లాడుతాం, అది ఎలా సాధ్యమవుతుందో తెలియదు నాకు. కొంతమంది ఎంతగా లోపల ఎంత దేశం ఉంటుందో, ఎంత కోపం ఉంటుందో, ఎంత అసూయ ఉంటుందో, పైకి మాత్రం చక్కగా మాట్లాడతారు. మరి అది ఎలా సాధ్యమవుతుందో తెలియట్లే. మరి చూడండి, ప్రభుని కలిగి మనం దేవునికి వచ్చి దేవుడు మన అంతరంగంలో ఏమున్నదో అది గమనిస్తాడు మనకి. ఇవి నువ్వు అందుకని కయ్యను ఏబేలు ఉన్నాడు, వాళ్ళిద్దరు అర్పణ తెచ్చారు. కానీ దేవుడు కయ్యను అర్పణం ఇష్టపడలేదు, ఏబేలు అర్పణం ఇష్టపడ్డాడు. దాని భావం ఎందుకని, ఇద్దరు తెచ్చారు కదా. కానీ దేవుడు ఏం చూశాడు, కయ్యను ఒక హృదయాన్ని చూశాడు, ఏబేలు ఒక హృదయాన్ని చూశాడు, మనసును చూశాడు, ఆ మనసు యొక్క ఆశను చూశాడు. అందుకనే ఏబేలు అర్పణ ఇష్టపడ్డాడు, కయ్యను అర్పణని ఇష్టపడలేదు దేవుడు. అంతేగాని వస్తువుని బట్టి కాదు. అందుకే బైబిల్ ఉండదు, మీరు ఇచ్చే ధర్మం పిసింతనగీక సొనుక్కొనక గొనుక్కొనక ఎట్లంటే మనం హృదయపూర్వకంగా ఇవ్వాలంట. కొంతమంది ఇచ్చేది పెట్టేది కూడా బాధపడతా, సొనుగుతా, గొనుగుతా ఇస్తారు. కానీ దానివల్ల మనం ప్రతిఫలం పొందలేము. ఒకరు పైకి కనపడపోయినా ఏ ఉద్దేశంతో పెట్టావో అనేది కూడా దేవుడికి తెలుసు. ఒకసారి నేను గుంటూరు సేవకులు ఒక సహోదరికి ఇంటికి వెళ్ళాం. అది భోజనం టైం అయితే ఆ భోజనం పెట్టింది.
భోజనం పెట్టిన తర్వాత అదే పప్పుచారు చేసినట్టుకుంది, పప్పుచారు అడుకుంది, పెట్టేసింది. భోజనం చేసినాం. మేము భోజనం చేస్తుంటే ఇంకొద్దిగా గెలుచుకున్నానే, ఇంకొద్దిగా గెలుచుకున్నాయి, ఇంకొద్దిగా గెలుచుకున్నాయి అంటూ మాకు పెడతానే ఉంది. మేము భోజనం చేసాం, వెళ్ళిపోయాం. కానీ ఆమె పెట్టినప్పుడు ఆలోచన చేసిందంట. ఏం ఆలోచించిందంటే, ఇంకా ఆమె నెమ్మది లేదంట, మనశ్శాంతి లేదంట, ఏడుస్తుందంట, కన్నీరు కాలుతుందంట. మేము మళ్ళీ 15 రోజులుగా వాళ్ళ గృహానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. మేము వెళ్ళంగానే ముందు 2 కాళ్ళు పట్టుకుని, మా అందరూ 2 కాళ్ళు పట్టుకొని, అన్నాలా క్షమించండి, ఆ రోజు మా ఇంటికి వచ్చారు, తినమంటున్నారు కానీ అది హృదయపూర్వక అన్నమాట కాదు. అందుకే బైబిల్ కూడా సామెతలు ఉంటాయి చూడండి, తినుము తాగుము అంటారే కానీ అది అక్కడ కదమ్మా 7 వచ్చింది చదవండి. చూసారా, అట్టివాడు తన అంతరంగంలో లెక్కలు చూసుకుంటాడంట. అంటే పైకి ఎట్టున్నాడంట, తినుము తాగు అంటున్నాడు కానీ అంతరంగంలో ఏమనుకుంటున్నాడు, అబ్బో ఇంత ఖర్చు అయిపోయిందండి, ఎంత అయిపోయిందండి, అంత అయిపోయిందండి అని తన మనసులో అనుకుంటున్నాడంట. ఒకసారి మా ఇంటికి ఒక ముస్లిం కుటుంబం వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏదో నేను ఒక హెల్ప్ చేశాను, వాళ్ళకి సహాయం చేస్తే ఆ సహాయానికి వాళ్ళు చాలా, వాళ్ళ కుటుంబం అంతా కూడా, అన్నయ్య నువ్వే కానీ సహాయం చేయకపోతే మేమందరం చనిపోవాలమే అని చెప్పి వాళ్ళు, ఆయనకి 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు, కుటుంబం సహా వచ్చేవాడు. సండే ఆరాధనకి రమ్మంటే వస్తున్నారు. మేము బతికామంటే మీరు హెల్ప్ చేశారు, మీ హెల్ప్ చేయబట్టే ప్రతి సండే వస్తున్నారు కదా అని ఈ సండే వాళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నా. అలా భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాను. ప్రతి సండే కంటిన్యూగా వస్తున్నారు. నేను మనసులో అసలు దేవుడి కోసం వస్తున్నారా, తిండి పెడతాను వస్తున్నారా అనుకున్నాండి. ఓ రోజు ఒక సండే ఈ మాట నాకు అనుకున్నాను, అది నాకే తెలుసు, ఎవరికి తెలియదు. ఆ రోజు వాళ్ళు వచ్చారు, ఆరాధన అయిపోయాక భోజనం చేయాలంటే, అన్న ఈరోజు మేము తినొచ్చామన్నయ్య, భోజనం చేసి వచ్చామన్నయ్య అన్నారు. నిజంగా నాకు చాలా దుఃఖం వచ్చింది. ప్రభా, నేను ఇట్లా అనుకుని బట్టే కదా వాళ్ళు భోజనం చేయకుండా వెళ్ళిపోయారు అని చెప్పి చాలా బాధపడ్డాను. అంతరంగంలో మన మనసులో మనం ఏమనుకుంటున్నామో, అందుకే వాక్యంలో నువ్వు కూర్చునుట, నువ్వు లేచుట, నీ మనసులో తలంపు పుట్టకమునిపే అది నీ మనసు నేను గ్రహించాను అన్నాడు. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏం మనసుతో ఉన్నామో అది మనం అడక్కమునిపే దేవుడికి అది తెలిసిపోయింది. కానీ ఎవరైనా అనుకుంటున్నారు అట్లాగా? చాలా సందర్భాల్లో మరి నర్సరాపేట వస్తున్నాను అయ్యగారు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేస్తే చాలా ఉత్సాహంగా అయ్యగారు వస్తున్నారంట మా నర్సరాపేట అని చెప్పి మా సంఘస్థులకి, మా పాస్టర్ గారికి అందరికి చెప్పేవాళ్ళం. అయ్యగారు వస్తున్నారంటే వాళ్ళు గడగడ వణికిపోయి ఇప్పుడు సడన్గా చెప్తాను, ఎట్టగా ఏం చేయాలి అది ఇదని. అట్లా అనవకండి అమ్మా, అట్లా అనకూడదు. దేవుని బిడ్డలు మన ఇంటికి వస్తున్న ధన్యత, ఎంతో సంతోషం, ప్రార్థన చేసుకోవాలి మనం అని చెప్తే అట్లాగే అని ఏదో మరి వాళ్ళ మనసులో హృదయాలు ఏమన్నాయో నాకు తెలియదు. కానీ మొత్తానికి అన్నీ రెడీ చేసినాక దగ్గరికి వచ్చినాక సడన్గా మోషే నాకు వేరే పని దగ్గర వెళ్ళిపోతున్నాను. అట్లా 2-3 సార్లు జరిగింది, ఒకసారి కాదు. నిజంగా నిండు మనసు మనకు లేనప్పుడు, హృదయపూర్వకంగా మనం నిజం మాట్లాడినప్పుడు, మన అంతరంగ జీవితంలో ఒక రకంగా పెట్టుకోవడం, ఒక రకంగా దేవుడి బిడ్డలతో కానీ, ఇతరులతో కానీ, పక్క వాళ్ళతో కానీ మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఓ యేసుదారి ఏమన్నాడు, శాస్త్రులారా పరిశీలారా ఏమన్నాడు, మీరు గిన్నెయు పల్లెము ఎరుపుల శుద్ధి అవుతున్నట్టుగా
ముందు లోపల భాగాన్ని శుద్ధి చేయండి. అంటే వేషధారులారా అంటున్నాడు దేవుడు. చూడండి కదా, పైకి ఒక రకంగా ఉండి లోపల ఒక రకంగా ఉంటే మనం మనుషులు ఎవరు మనం గమనించకపోవచ్చు, కానీ దేవుడు మన అంతరంగం చూసి వేషధారి అంటాడు. ఒకసారి ఇక్కడే అయ్యగారు అమ్మగారు ఆ బలిపీఠం మీద ఆదివారమో శనివారమో ఇద్దరు ఎంప్లాయీస్ గురించి చెప్తున్నారు. వాళ్ళకి చెప్పి వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. నేను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. చాలా సందర్భం ఈ మధ్య కొద్దిగా అయ్యగారు మాట్లాడతాం కానీ అమ్మగారు మాట్లాడతాం కానీ నాతో నేను 27 సంవత్సరాలు మాట్లాడే భయం వేసింది నాకు. అసలు దగ్గరగా వెళ్ళను, ఇక్కడ దూరం కూడా మాట్లాడతా, ఒక మాట సార్ వెళ్ళిపోతా. కానీ చాలా సందర్భాలు అయ్యగారితో మాట్లాడాలి, అమ్మగారితో వెళ్తాను, కానీ మాట్లాడే అవకాశం దొరకదు. కానీ దాన్ని నేను అనర్థంగా తీసుకున్నాను. ఎలా అంటే అయ్యగారు అమ్మగారు అంత డీప్గా వెళ్తాను, నేను ఎన్ని సంవత్సరాలు వస్తున్నాను, కనీసం ఏం బాబు ఎలాగున్నావు ఏంటని అయ్యగారు మాట్లాడతారేమో వెళ్తుంటే అయ్యగారు అలా వేరే వాళ్ళతో మాట్లాడుతూ వెళ్ళిపోతారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంటారు. చూసే వాడు ఎంప్లాయీస్ కాబట్టి ఉండదు అంటే ఉన్నవారికి వెళ్ళి అయ్యగారు మాట్లాడతాడా, లేని వారికి వెళ్ళి అయ్యగారు పట్టించుకోరా అని మనం పేదవారం అనే కదా అలాగుంటున్నారా అనుకున్నాను నేను మనసులో అనుకున్నాను. ఆ రీతి నాకు దేవుడు కళ చూపించాడు. అయ్యగారు తెల్ల వైట్ బట్టలు వేస్తున్నారు, వస్తున్నారు. 3 అడుక్కునే వ్యక్తులు వచ్చి అయ్యా అని అడుగుతున్నారు. అయ్యగారు జేబులో చేయబెట్టుకొని 3 2 బిళ్ళలు తీసి అబ్బాయి మీకు సమానం తీసుకోండి అయ్యా అని ఇచ్చారు. అప్పుడు నా మనసు అనుకున్న దానికి అది తప్పు అని దేవుడు నాకు అర్థం చేశాడు. అంటే ఆయనకి అలాంటి భావం ఏమీ ఉన్నవారు లేనివాడు అని ఏమి లేదు, ఆయనకి ఒకే భావం ఉంది అని. అప్పుడు నాకు అర్థమైపోయి ప్రభా నన్ను క్షమించండి, ఇట్లాగా దైవజన విషయంలో అనుకున్నాను, మనసులో అనుకున్నాను, నా హృదయంలో అనుకున్నాను, ప్రభా క్షమించండి ప్రభా అని చెప్పి కన్నీరు కాచి అందరూ చూస్తున్నప్పుడుగా మోకరించి నేను మీ విషయంలో ఇలా అనుకున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని చెప్పి 2 కాలు పడుకుని క్షమాపణ అడిగి నాకే నెమ్మది వచ్చిందండి. అదే హృదయంలో అలా పెట్టుకొని అయ్యగారి దగ్గరికి అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఊగొడుతూ అటగమ్మా అటగయ్యా అలాగమ్మా అంటున్నాం అనుకోండి, దేవుడు ఏమంటుంటాడు, ఊరి వేసదారి నీ హృదయం అంతా ఒక రకంగా పెట్టుకొని ఇట్లా అంటావా అంటాడా చూడండి. అందుకని ప్రభుని కలిగిన మనం దేవునికి వచ్చిన మన అంతరంగాన్ని దేవుడు చూస్తాడు కదా. మన అంతరంగంలో ఏం అనుకుంటున్నావో, నువ్వు ఏం ఊహించుకున్నావో అది దేవుడు చూస్తాడు. దేవుడు మనకి లెక్క అడుగుతాడు. కరోనా టైంలో మా ఇంట్లో మరి పెద్ద కోడగా స్నేహానికి కరోనా వచ్చింది. ఆమెకు వచ్చిన తర్వాత ఇసాకు వచ్చింది, మా చిన్న అబ్బాయికి, మా చిన్న కోళ్ళకు వచ్చింది. తర్వాత మా పాస్టమ్ గారికి కూడా వచ్చింది కరోనా. ఇక నాకు మా పెద్దోడికి కరోనా రాల. ఇక నేను బలిపీఠం మీద కూర్చొని అసలు వాళ్ళకి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా, భయపడుతున్నా. అన్నీ మా పెద్ద అబ్బాయి చూసుకుంటున్నాడు. సరే వాళ్ళేం బాగానే ఉన్నారు, రూమ్లో ఉంటున్నారు, అన్నీ పదార్థాలన్నీ పోతూనే ఉన్నాయి, తింటున్నారు, మెడిసిన్ తీసుకుంటున్నారు, ఫ్రెష్గానే ఉన్నారు. నాకేమిటంటే ఈ కరోనా వచ్చింది, టకటక లేచిపోతున్నారు, ఇదేంటి ప్రభువా, నాకు నెమ్మది లేదు, నాకు మనశ్శాంతి లేదు, ఏంటి ప్రభువా అని చెప్పి కన్నీరు కాల్చుకుంటూ ఏడ్చుకుంటూ ప్రాణం చేసుకుంటూ ఉంటే అప్పుడు దేవుడు నువ్వే కారకుడి, వాళ్ళు బలహీనపడ కారకుడు నువ్వే అని చెప్పి దేవుని ఆత్మను గద్దించింది. ఏంటి ప్రభు నేనేం చేశానయ్యా నాకు అర్థం చేయ ప్రభు అంటే, ఒక సందర్భంలో నా భార్య కోపడుతున్నప్పుడు నా మనసులో అనుకున్నాను, అబ్బాయి ఈ కోపం మానదు, తగ్గించుకోదు, మూలన ఒక బలహీనతను పెట్టి మూల పడితే బాగుండని మనసు అనుకున్నా. ఇట్లా మనసులో నువ్వు అనుకున్నావు కదయ్యా. అవును ప్రభు నిజమే, నాడు చిన్నాడు కొద్దిగా ఎవరొస్తుంది కదా, కొద్ది గిటిగిటి మాట్లాడుతుండే నేనేమన్నా చించుకోబాకండి అయ్యా అన్నా. మరి ఒక సేవకుడే ఉండి నీ కొడుకుల విషయంలో చించుకోబాకని బలహీన మాట ఎందుకు మాట్లాడావు, అది తప్పు కదా. అవును ప్రభా నిజమే, వీళ్ళందరూ బలహీనైపోవడానికి కారుకుడు నేనే ప్రభా, నన్ను క్షమించండి. నోటి ద్వారా మాట్లాడలేదు కానీ
అంతరంగంలో నా బిడ్డల విషయంలో కానీ నా భార్య విషయంలో కానీ నేను అనుకున్నది అక్కడ జరుగుతుంది. ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా అని చెప్పి అప్పుడు బాగా కన్నీరు కాచి ఏడ్చి పశ్చాత్తపడితే ఆ రీతిని నాకు మామూలుగా ఎలికైతే జాన్ ఉంటుంది, ఉంది ఎలిక, అది మా మందిరం అంతా తిరుగుతుంది లోపల లోపల. దీన్ని ఎట్లయినా సరే పట్టుకోవాలని చెప్పి ఒక ఒక కర్ర తీసుకున్నాను. దాన్ని పట్టుకుని ఒక పెద్ద పిల్లి ఉంది, దానికి దొరకట్లే పిల్లికి. మొత్తానికి అది గడపలో రానిచ్చి ఒక్క కర్రతో కొట్టంగా చచ్చిపోయింది ఎలిక. తెల్లారి అందరూ హాస్పిటల్కి వెళ్ళలేదు, నెగిటివ్లోనే వచ్చేసింది, మామూలుగా కరోనా పోయిందని వచ్చింది. అప్పుడు అర్థం, ఓహో ప్రభా నిజమే, ఇది నన్ను బట్టే ప్రభా, నా మనసు నా హృదయం సరిగా లేదు. అందుకని అపోస్తల కార్యం, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాదు కాబట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, నీ హృదయ స్థితి సరిగా లేదు అని దేవుడు పేతురు మరి మనతో మాట్లాడుతున్నాడు, అక్కడ గాఢ సీమతో మాట్లాడుతున్నాడు. అలాగే ప్రభునికి వెళ్ళిన మనం దేవుని మనం ఈ రీతి కాలము మనందరం హృదయ స్థితి ఎలాగుంది, హృదయంలో ఏమనుకున్నావు, ఏం మనసు అనుకున్నావు, హృదయం పాడు చేసుకున్నావా అని ఎవరి మీద పాడైంది? భర్త మీద పాడైందా, భార్య మీద పాడైందా, పిల్లల మీద పాడైందా, ఇరుగువారి మీద పొరుగువారి మీద ఏమన్నా నీ హృదయంలో సొనుక్కున్నావా, గొనుక్కున్నావా, బాధపడ్డావా? అది మనం సరి చేసుకోలేదు అనుకోండి, అదేమైపోద్ది? కఠినపరుచుకునేవాడు ఏమవుతాడంట, కీలో పడుతాడంట. నిత్యం భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. అంటే హృదయాన్ని కొంతమంది కఠినపరుచుకున్నా ఈ విషయం ఏముందిలే, ఈ విషయం ఏముందిలే, క్షమ పడగల అని అట్లా హృదయాన్ని కఠినపరుచుకుంటే అప్పుడు మనం ఏమైపోతాం, కీలో పడిపోతాం. అందుకని ప్రభువుని కలిగిన మన దేవునికి వచ్చిన మనం నీ పసిపిల్లను పట్టుకొని క్రీస్తుని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అంటే మన అంతరంగ జీవితంలో ఏమున్నదో దాన్ని మనం పట్టుకొని దాన్ని మనం క్రీస్తుని బండకేసి ప్రభు దగ్గర కూర్చొని, ప్రభా నా అంతరంగం ఇలాగుంటుంది, నన్ను క్షమించండి, దీని గురించి నాకు జయము దయచేయండి. ఒకసారి ఒక పెద్ద విషయంలో ఎంత ప్రయత్నం చేసినా కానీ తను ప్రేమించాలని మనసు రాట్లా, ఎంత ప్రయత్నం చేసినా కానీ. మళ్ళీ పైకి బాగానే వందనాలు చెప్తున్నా, కానీ అతనంటే నాకు ఇష్టం ఉంటలా. ఎందుకంటే వాక్యం చెప్తూ స్టార్ట్ చేశాడు అనుకోండి, ముందు తనే ఎత్తుతాడు, ఎవరికి ఒక ఛాన్స్ ఇవ్వడు, అసలు ప్రార్థన కూడా ఛాన్స్ ఇవ్వడు. ఈ అన్నిటికీ ముందులు ఎగురుతుంటాడు అని మనసు నాలో ఈడుబడి చేస్తుంది. మరి పైకి ఇంటికి వస్తాడు, భోజనం చేస్తాడు, నేను భోజనం పెడతాను, వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళు భోజనం పెడతాడు, పైకి బాగానే ఉంటున్నాం, కానీ అంతరంగంలో మాత్రం సరిలేదు. ఇట్లాగా నా హృదయం అంతా పాడు చేసుకుంటున్నాను. అయితే మా చిన్న అబ్బాయికి కామెర్లు అయింది. కామెర్లు అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తుండే తగ్గట్లా. ఇంకప్పుడు ప్రభు దగ్గర కూర్చున్నాను, ప్రభా ఏంటి నేను ఎరకమును హాస్పిటల్ చుట్టూ తిరిగాను, నేను ప్రార్థన చేసుకుని, కానీ నా అంతరంగా ఒక వ్యక్తి మీద పాడైందన్న సంగతి నాకు గ్రహింపు కాక ఇలా ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు గుంటూరు ఫ్యాన్సీ గారు ఓ రోజు ఒక కృతజ్ఞత కూడానికి వెళ్తే ఆ కూడికలో ఈ వాక్యం చెప్పారు. అయితే నేను అబుద్ధికునేగా, నిజమే కదా, నేను ఆయన విషయంలో ఇలా ఉన్నాను కదా అని మరి వెంటనే పోయిందండి. మెడిసిన్ కూడా వాడలా. చూడండి ప్రభుని కలిగిన మనం దగ్గరికి వచ్చే మనం మన అంతరంగ జీవితం అపవాది అదే ద్రాక్ష తోట పూత పట్టి ఉంది, కానీ దాని చెరుపు గుంట నక్కలంట, నక్కలోనే అంట, గుంట నక్కలోనే అంట, సహాయం చేసే గుంట నక్కలు. అంటే అపవాది మనం ఎప్పుడైతే మనం భక్తులు ఎదుగుతున్నామో, ప్రార్థనలు ఎదుగుతున్నామో, దేవుడి పనిలో మనం సహకారంగా ఉంటున్నామో, పెరుగుతున్నప్పుడు అపవాది మన అంతరంగ జీవితంలో ఇలాంటి తలంపులు పెడతా ఉంటాం. ఇది ఈ తలంపులే కదా అని పక్కన పెట్టేసామంటే అదేం జరుగుతుందంటే, ఒకసారి నేను ఒక బిల్డింగ్ చూశాను. ఆ బిల్డింగ్లో రాగి చెట్టు మొలిసింది.
అది పగిలిపోయిందండి, పెద్ద బిల్డింగ్ కానీ పగిలిపోయింది, చెట్లు వేసిపోయింది పైకి. ఎవరు వేసారు ఆ బిల్డింగ్లో రాగి చెట్టు? పెట్టలు ఏ కాకో లేకపోతే ఏ పక్షో అక్కడ వేసినాయి, అవి తిని రాగి విత్తనాలు తిని అక్కడ వేసి ఉంటాయి. అయితే అది వర్షాలు పడి అవి సందు ఆ బిల్డింగ్ ఏర్లో పడిపోయి ఇత్తనం పడింది. అంతలో బిల్డింగ్ కూడా ఏమైపోయిందంటే పడినంటే ఆ ఏరు పీకేసినట్టయితే ఆ బిల్డింగ్ పగిలిపోయేది కాదు. దాన్ని ఏం చేశారంటే అట్లా ఉంచారు కాబట్టి అవి బిల్డింగ్ క్రాక్ ఇచ్చేసింది. అట్లాగే చిన్న తలంపులే కదా, చిన్న ఆలోచనే కదా, ఇది మనం ఏం చేసిందిలే అని కానీ మనం బయటకు దాన్ని చేయించుకోకపోతే, దేవుని దగ్గరికి మనం పెట్టకపోతే, పడకపోతే అది మనల్ని ఏం చేద్దాం? ఆత్మ జీవితంలో పడగొడుతుంది. ఎప్పుడు రాని అసూయలు వస్తాయి, ఎప్పుడు రాని కోపాలు వస్తాయి, ఎప్పుడు రాని చెడ్డ మాటలు వస్తాయి. అది మనకు తెలియదు. ఆత్మ జీవితం బలహీనమైన సంగతి కూడా తెలియదు. ఎప్పుడు మాట్లాడతాం, ఎప్పుడు కోప్పడే విషయాలు కోప్పడతాం. ఇలా కోప్పడుతున్నావంటే, నోరు జారుతున్నావంటే అంటే హృదయం మన ఆత్మ జీవితంలో బలహీనమైపోయాం. అందుకని ప్రభుని కలిగిన మనం దేవుడికి వచ్చిన మనం ప్రతి దినము మన అంతరంగ జీవితాన్ని చూసుకోవాలండి. ప్రతిరోజు మనం పేస్ట్ తోముకుంటాం, మరి తలస్నానం చేస్తాం, స్నానాలు చేస్తాం, దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాం, మంచిదే, అది చెయ్యాలంటున్నాడు ప్రభు. కానీ అంతరంగాన్ని కూడా ఏదైనా ప్రతి దినాన్ని కూడా అంతరంగాన్ని మనం చూసుకోవాలి. ఏ క్షణంలో నీ భార్య మీద కోపం వచ్చింది దాన్ని అలాగే ఉంచుకోకుండా వెంటనే భార్యతో సమాధాన పడాలి, భర్తతో సమాధాన పడాలి, ఇరుగువారు పొరుగువారితో సమాధాన పడాలి. వెంటనే మన హృదయాన్ని మనం కడిగేసుకుంటే అప్పుడు ప్రార్థన పెరుగుద్ది, ఆసక్తి పెరుగుద్ది, దేవుని కార్యాల్లో ముందుండాల మనసు వస్తుంది, ఆసక్తి తగ్గిపోతుంది. ముందుగా మంచి మార్పు పొందినప్పుడు ఎంత ఆసక్తి, ఎంత ప్రార్థన చేశామో, అందరికంటే ముందుండాలనుకున్నామో, ఇప్పుడు రాను పాడే. అది మనం గమనించి మనం వెంటనే దేవుని దగ్గర కూర్చోండి. ప్రభా, ఎందుకు మొదట్లో ఎంత ఆసక్తిగా ఉన్నాను, మొదట్లో ఎంత పరిగెత్తాను, ఎంత ప్రార్థన చేశాను, ఎంత కన్నీరు కాల్చాను, ఏదా కన్నీరు, ఏదా ప్రార్థన అని మనం ప్రభుని అడిగితే ప్రభు మనకి సహాయం చేస్తాడండి. మళ్ళీ దేవుడి దగ్గర కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. మరి ఇది అంత దినములుగా కనపడుతున్నాయి, అపాయకరంగా కనపడుతున్నాయి, దుర్దినాలు కనపడుతున్నాయి, ప్రార్థనలు కన్నీటి ప్రార్థనలు తగ్గిపోయినాయి, ప్రార్థన ఆగిపోతుంది. ఇలా ఆగిపోవటం వల్ల అపవాదికి చోటు వస్తుంది. అందుకని మనం ప్రార్థన చేద్దాం. ఒక సేవకుడు చెప్పి ఎక్కువ మాట ముగిస్తాను. ఒక సేవకులు చెప్పారు, ఆయన ఏం చెప్పారంటే, ఒక సువార్థికులు ఒక పెద్ద ఎడారిలో వెళ్తున్నారంట. వెళ్తుంటే ఆ ఎడారిలో దొంగలు పడతారండి ఆ ఏరియాను. వాళ్ళు వెళ్తూ పొద్దుపోయింది, అందరూ ప్రార్థన చేసుకుని కొనుక్కున్నారంట. ఈ దొంగలు వచ్చి వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయో చూద్దాం అనేసరికి వాళ్ళ చుట్టూ గోడ ఉందంట. అరే ఏంటి అది ఎడారి కదా, ఇసుక నేల కదా, గోడ కట్టారేంటి, ఎట్లా కట్టారేంటి గోడ అని చెప్పి వాళ్ళు ఆలోచించి సందు చూద్దామంటే ఒక్క సందు కూడా కనపడండి, చుట్టూ గోడ ఉందంట. సరే, అరే అసలు ఇసుకలో ఎట్ట కట్టారో రేపు చూద్దాం ఈ వ్యవహారం అని చెప్పి తెల్లారి వచ్చారంట. తెల్లారి వచ్చే గోడ లేదు, ఇల్లు లేదు. అది ఇదేంట్రా, ఎప్పటి తీసిన ఆనవాళ్ళు కూడా కనపడట్లేదు, గోడ కనపడట్లేదు, ఏంట్రా అని చెప్పి మళ్ళీ అరే వీళ్ళు ఎంబడపడదాం పదా అని చెప్పి ఎంబడపడ్డారంట. మళ్ళీ పొద్దుపోయిన తర్వాత చూస్తే మళ్ళీ చుట్టూ గోడ ఉందంట. అరే ఈ రాత్రి కడుతున్నారు, పొద్దున్నే తీసేస్తున్నారు, ఇది ఎలా సాధ్యంరా, ఎట్టయినా సరే వీళ్ళు పట్టుకోరా అని చెప్పి ఆ దొంగలు ఎంబడపడతా ఉన్నారు. దొంగ నాయకుడు మా దొంగలు శ్రీరామ్ సార్ ఒకరోజు మాత్రం ఆ గోడకి కన్నం వచ్చిందండి, మనిషి పోయే కన్నం. అయ్యయ్యా ఇవాళ ఏందో గోడ కన్నం కనపడుతుంది, అది దూరం అంటారు లోపల. కానీ అందరూ వెళ్ళారు లోపల. వెళ్ళి ఆ పండుకుని అందరూ లేంట్రా లేదండి, అయ్యా మేము సువార్థికులం అయ్యా, మా దగ్గర డబ్బులు ఏముండవు, మీకు బైబుల్ తప్ప ఏమి. అరే మీ డబ్బులు వద్దు, మీ బైబుల్ వద్దు, మిమ్మల్ని ఏమన్నాం, రాత్రి కడుతున్నారు గోడ, తెల్లారులేకి గోడ చెప్తున్నారు, కథ ఏంట్రా చెప్పండి. అప్పుడు అన్నారంట, అయ్యా మేమే గోడలు కట్టట్లేదు, ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రార్థనే దేవుడు మాకు ఆకారంగా. ప్రభా, మనుషులు పై రూపం చూస్తారు కానీ నువ్వు అంతరంగా చూసే దేవుడు కదా ప్రభా. లోపల నేను అనుకుంటున్నది నువ్వు ఎరిగిన వాడు కదా ప్రభా, నన్ను క్షమించండి ప్రభా.
నా హృదయాన్ని కడుక్కుంటాను ప్రభా. పైకి నేను భక్తిగా కనబడుతున్నాను కానీ, పైకి ప్రార్థనపరాలు కనబడుతున్నాను కానీ ప్రభా, నా అంతరంగ జీవితంలో నాకు జయము లేదు ప్రభా. నా హృదయము సరిగా లేదు ప్రభా. యేసయ్యా, నన్ను క్షమించండి. నా అంతరంగాన్ని సరిచేయండి ప్రభా. ప్రభా, నిజమే నా హృదయం సరిగా లేదు ప్రభా. ఓ తండ్రి, ప్రభు సన్నిధికి వచ్చిన మనము, మన ఆత్మ జీవితము, మన ప్రార్థన తగ్గిపోతుంది. యేసయ్యా, నన్ను క్షమించండి ప్రభా. మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న ప్రార్థన, మొదట్లో ఉన్న విధేయత నాలో తగ్గిపోతుంది. యేసయ్యా, నాకు సహాయం చేయండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభా, నా హృదయం సరిగా లేదయ్యా. నా హృదయంతో నా చిత్తం మాట్లాడ కదా ప్రభా. ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి 1-2 నిమిషాలు ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుందాం. నిజమే ప్రభా, ఈ దాసుడు చెప్పినట్లుగా మా హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది ప్రభా. తండ్రి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని మీ వాక్యములో ఉన్నది కదా నాయన. మేము రక్షణ పొంది, మారు మనసు పొంది అనేక సంవత్సరాల నుండి అంతరంగంలో మరొక రకంగా ఉన్నట్లయితే మేము అబద్ధికులమైపోతాం కదా నాయన. అలాంటి వారముగా మేము ఉండకుండా ప్రభా, మా యొక్క హృదయ స్థితిని సరిచేసుకోవడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా, ఎన్నో ఉదాహరణల ద్వారా మీ దాసుడు నాయన మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించి ఉండగా నాయన, మేము విన్నటువంటి వాక్యాన్ని బట్టి మా హృదయాన్ని సరిచేసుకోవడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. రక్షణ పొందిన స్త్రీ నాయన ఎన్నో సంవత్సరాల నుండి నాయన విశ్వాస జీవితాన్ని జీవిస్తూ కూడా ఎలా తన హృదయాన్ని పాడు చేసుకుందో, ఎలా నాయన మరి భ్రమలోనికి అడుగులు వేసిందో ఒక్కొక్క పర్యాయం ప్రభా, నేను కూడా అలాంటి దానిగానే అలాంటి వాడిగానే ఉన్నాను నాయన. దయతో నన్ను క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన, మరి పెద్ద వయసులో ఉండి కూడా, ఎంతో కాలం నుంచి విశ్వాసిగా ఉండి కూడా, సువార్త చెప్పే వ్యక్తిగా ఉండి కూడా, ఆ పెద్ద వయసులో ఉన్న తల్లి కూడా ఎలా బలహీనరాలైపోయింది నాయన. సాతానుడు భక్తి చేస్తున్నటువంటి మా జీవితాల్లో, మా హృదయాల్లో కూడా ప్రభా, వాడు నాయన అపభ్రంశమైనటువంటి స్థానంలోనికి మమ్మల్ని పడివేయడానికి ఎంత ప్రయత్నం చేస్తాడు ప్రభా. దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థన చేస్తున్నాను, వాక్యం వింటున్నాను, వాక్యం చెప్తున్నాను, కానీ అనేక పర్యాయాలు ప్రభా అపభ్రంశమైన మనసులోనికి, ఆలోచనలోనికి పడిపోతున్న స్థితి కనబడుచున్నది నాయన. దయతో నన్ను క్షమించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అందుకని మీరు అన్నారు, శాస్త్రులారా, పరిచయులారా, మీరు అది పళ్ళెమును పైభాగం శుభ్రం చేస్తారు కానీ అది లోపల మరి అజితేంద్రముతో నిండి ఉన్నదని ప్రభా మీ వాక్యంలో ఉన్నది. నిజంగానే మేము ఎంతో పైకి చాలా భక్తి కలిగిన వారి వలె, ప్రేమ కలిగిన వారి వలె మాట్లాడతాం నాయన. నా జీవితం నేను చూసినప్పుడు నాయన, ఎంతో కోపం ఉన్నప్పటికి కూడా, ఎంతో ఈర్ష్య ద్వేషాలు ఉన్నప్పటికి కూడా బయటికి ఎంతో ప్రేమగా మాట్లాడే స్వభావం నాలో ఉన్నది నాయన. దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని ఈనాటి వర్తమానం ద్వారా నాయన నన్ను నేను పరిశీలన చేసుకుని ఆ పాపం నుండి ప్రభా నేను విడుదల పొందడానికి నాకు సహాయం దయచేయమని, నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నాయన, భక్తుడు చెప్తున్నాడు, తన అంతరంగంలో ప్రేమ ఉన్నట్లుగా నటించి నాయన లోపల మరొక రకంగా ఉన్నప్పుడు ఎంత నష్టపడ్డాడు ప్రభా. తన బిడ్డల మీద నాయన అపభ్రంశమైన ఆలోచన చేసినప్పుడు ఎలా వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాడు ప్రభా, ఎంత నష్టపడ్డాడు నాయన. నేను కూడా అలాగే ఉన్నాను నాయన. దయతో నన్ను క్షమించండి, నన్ను మన్నించండి ప్రభా. ఈనాటి వర్తమానం ద్వారా అయినా నా హృదయాన్ని సరి చేసుకుని ప్రభా, ప్రార్థన మెట్టుగలిగి నాయన ప్రార్థనా ప్రాకారాన్ని నా చుట్టూ నిర్మించుకోగలిగినట్లుగా నాకు సహాయం దయచే ప్రభా. స్వార్థికులైన వారు, ప్రార్థనాపరులైన వారు, వారు ప్రార్థన చేసినప్పుడు అపవాదైన వాడు వారిని ఎలాంటి కీడులోనికి నెట్టకుండా, వారి జీవితాలు అలాంటి నష్టము రాకుండా
ప్రభా ప్రార్థనా ప్రాకారాన్ని వారి చుట్టూ మీరే నిర్మించారు కదా నాయన. నా చుట్టూ కూడా అలాంటి ప్రార్థనా ప్రాకారాన్ని నిర్మించుకోవటం నాకు నేర్పించు ప్రభా. దయచు ప్రభా, పాపిని ప్రభా, దోషిని ప్రభా, అపరాధిని ప్రభా, మన్నించు ప్రభా. ఈనాటి వర్తమానం ద్వారా చూసినప్పుడు అలాంటి వ్యక్తిని నేనే నాయన, నన్ను క్షమించమని ప్రార్థన చేస్తాను. క్రియ జరిగించగలిగినట్లుగా మీరు సహాయం దయచేయండి నాయన. మీ దాసుని ఇంకా బలపరచండి, సంపూర్ణించుకోవడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాయి గారు, అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి దూరదేశంలో ప్రభా మీ పరిచర్య చేయించుండగా మీ సన్నిధిని మీ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మానిదిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లుగా